గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మనము ఈ యొక్క అల్జిబ్రాకి సంబంధించిన x+1/x అన్న కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మనము x² + 1/x² ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, x³ + 1/x³ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, x⁴ + x⁴, x⁴ 5 + 1/x⁴ ఇలా మనము అన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైము x-1/x = సంథింగ్, ఇది k అనుకుందాం, ఇది కూడా k అనుకుంటే ఇప్పుడు x² - 1/x² ఎలా చేయాలి, x³ - 1/x³ ఎలా చేయాలి, x⁴ - 1/x⁴ ఎలా చేయాలి, x⁴ 5 - 1/x⁴ ఎలా చేయాలి, ఇలా వీటికి సంబంధించిన అన్నీ కొంచెం బేసిక్ చెప్పుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. వీటి మీద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు నాకు చిన్న కాన్సెప్ట్ తెలియాలి. మనకి ఆ కాన్సెప్ట్ ఏంటంటే రేషనలైజేషన్. రేషనలైజేషన్ అనేది ఏంటంటే మనకి కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ ఏంటంటే రేషనలైజేషన్. ఈ రేషనలైజేషన్ అంటే ఏంటంటే, సపోజ్ మన దగ్గర ఒక నెంబర్ ఉందండి. సపోజ్ ఇప్పుడు మనకి ఎక్స్ ఏమి ఇస్తాడంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ మనకి √3 + √2 ఇచ్చి 1/x ఎంత అని అడుగుతుంది. 1/x అని అడగడు, మనల్ని ఏమడుగుతాడంటే ఎక్స్ ఇచ్చి x + 1/x = ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ అంటే ఇది మనకు తెలిసి చూడగానే √3 + 2, x + 1/x బదులు మనం ఏం రాయొచ్చు అంటే x + 1/x = √3 + √2 అంటే ఎక్స్, మళ్ళీ 1/x అన్నాడు కాబట్టి 1/√3 + √2 అంటే ఎక్స్. బట్ ఇలా చేసిన తర్వాత మనకి ఏవి కొట్టుకుపోవడం వల్ల ఏంటంటే మనము ప్రాబ్లంలో ముందుకు వెళ్ళాం. కాబట్టి దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రేషనలైజేషన్ దట్ మేడ్ ద ప్రాబ్లం ఈజీ. ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర x + 1/x = √3 + √2 ఉందనుకోండి. ఫస్ట్ మనము దీన్ని ఏం చేయొచ్చు అంటే 1/x రాయొచ్చు. 1/x ఎలా వస్తుందంటే 1/√3 + √2 అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏదైతే సింబల్ ఉందో ఇక్కడ, ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్కి ఆపోజిట్ సింబల్తో పైన కింద మల్టిప్లై చేయాలి. ఓకే, న్యూమినేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ఎందుకు చేయాలి? సపోజ్ మన దగ్గర ఒక 5 అన్న నెంబర్ ఉంది. 5కి 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తే మనకేమన్నా రిజల్ట్ మారుతుందంటే మారదు. ఎందుకంటే ఇటు 2 క్యాన్సిల్ అయిపోయి ఇది 1 మిగిలింది కాబట్టి 5 × 1 ఓవరాల్గా 5 మిగిలింది. సో దెర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఇఫ్ ద నెంబర్ ఈజ్ సేమ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ అండ్ డివిజిబుల్ విత్ ఏ ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్కి సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఏం మారదు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే మనకు పైన ఏం మిగులుతుందంటే √3 - √2 మిగులుతుంది. 1 × √3 - √2 అంటే √3 - √2. √3 + √2 × √3 - √2 కింద మిగులుతుంది. √3 + √2 × √3 - √2 మిగులుతుంది. మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే √3 - √2 అలా ఉంచి, మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం మనం a + b × a - b = a² - b² అని. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఇది a + b, ఇది a - b కాబట్టి √3² - √2² అవుతుంది. దీన్ని ఏం రాయొచ్చు అంటే √3 - √2 √3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మైనస్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2, ఓవరాల్గా 3 - 2 అంటే 1 మిగులుతుంది. సో 1 మిగులుతుంది. √3 - √2/1 రాసినా రాకపోయినా ఓవరాల్గా ఈ 1/x అనే వాల్యూ √3 - √2 అయింది. సో మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే
ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ రూట్ అయినప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ √2 అయింది. ఎప్పుడైతే ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే, ఓకే, ఆ రెండింటిని స్క్వేర్ చేస్తే వాటి యొక్క మధ్య డిఫరెన్స్ 1 అయినప్పుడు మాత్రమే ఈ సింబల్ మార్చి డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √3 మైనస్ √2 అని రాయొచ్చు. సపోజ్ మనకి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, 3 ప్లస్ √8 అని ఉందండి. ఇప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 మైనస్ √8 అయింది. ఎందుకంటే 3ని స్క్వేర్ చేస్తే 9, √8ని స్క్వేర్ చేస్తే 8, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1. ఎప్పుడైనా సరే ఈ ఇండివిజువల్ నెంబర్స్ని స్క్వేర్ చేసి డిఫరెన్స్ 1 వస్తే ఈ సింబల్ని నెగిటివ్స్తో 1/x అయిపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఒకవేళ అటువంటి రాని పక్షంలో మనం రేషనలైజేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం లాస్ట్ క్లాస్లో నేనేం చెప్పానంటే లాస్ట్ క్లాస్లో ఈ చార్ట్ని ఫిలప్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఈ చార్ట్లో నాకు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు, 3 అయినప్పుడు, 4 అయినప్పుడు, 5 అయినప్పుడు, 6 అయినప్పుడు, నేను 2 అయినప్పుడు 3 అయినప్పుడు చేశాను. రిమైనింగ్ మీకు ఫిలప్ చేయమని చెప్పాను. ఎందుకంటే అది మీకు అక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ చాలా ఈజీ అనిపిస్తాయి. సో x² ప్లస్ 1/x ఇవన్నీ మీకు నోట్తో చేసేటట్టు నిన్న చెప్పాము. వీటిని ఫిలప్ చేశారని నేను ఆశిస్తూ ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7 అయితే x² ప్లస్ 1/x² విలువ ఎంత? ఈజీ ప్రాబ్లం. స్టార్టింగ్ మనం ఏం చెప్పామంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు k² మైనస్ 2 అని చెప్పాం. అట్ దిస్ సేమ్ టైం x³ ప్లస్ 1/x³ అంటే k³ మైనస్ 3k అని చెప్పాం. అండ్ సేమ్ టైం x⁴ ప్లస్ 1/x⁴ అంటే x² ప్లస్ 1/x²కి వచ్చిన విలువను దాంట్లోంచి 2 తీసేయాలని చెప్పాం. సో x⁴ ప్లస్ 1/x⁴ అంటే క్యూబ్ వాల్యూ, క్యూబ్స్కి వచ్చిన వాల్యూ ఇంటూ స్క్వేర్స్ని చేసి మైనస్ x ప్లస్ 1/x తీసేయాలని చెప్పాం. అలాగే 7 వచ్చినా సరే అలాగే చేయాలని చెప్పాం. మనం చెప్పాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ఫార్ములాని బట్టి, ఫస్ట్ ఫార్ములాని బట్టి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ k² మైనస్ 1. ఇది మీకు తెలుసు. సో k అంటే ఎంత అంటే ఇక్కడ 7 ఇచ్చాడు. సో 7² మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 47. దిస్ ఈజ్ ద ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, second problem. If z plus 1/z is equal to 4, then find the value of z² plus 1/z². సేమ్ ప్రాబ్లం. ఏంటంటే మనకి ఏం చెప్పాడంటే z ప్లస్ 1/z is equal to 4 అయితే మనకు తెలుసు z² ప్లస్ 1/z² వాల్యూ ఏంటంటే 4² మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. బట్ మనకు అడిగింది ఏంటంటే ఆఫ్. సో దీనికి ఆఫ్ అన్నాడు కాబట్టి వచ్చిన రిజల్ట్ను కూడా ఆఫ్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7. This is the answer.
నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x is equal to 3 plus 2 root 2, then the value of x square plus 1 by x square. నేను ఇప్పుడే చెప్పాను రేషనలైజేషన్ కాన్సెప్ట్ అని. సో మనకి ఇచ్చింది ఏంటంటే ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. ఎక్స్ ఏంటంటే 3 ప్లస్ 2 రూట్. ముందు దీన్ని మనము ఇండివిజువల్గా స్క్వేర్ చేసి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ 3కి స్క్వేర్ చేస్తే 9, 2కు స్క్వేర్ చేస్తే 4, రూట్ 2 స్క్వేర్ చేస్తే 2, 4 2s are 8. వీటి మధ్య డిఫరెన్స్ 1 ఉందా? ఉంది. అంటే 1/x is equal to 3 minus 2 root 2 అవుతుంది. ఓకే, మనల్ని ఏం అడిగాడంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడిగాడు. సో మనం దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ 1/x is equal to ఈ రెండింటిని కూడామనుకోండి, ఎక్స్ ప్లస్ 1/x is equal to ఈ రెండు కొట్టుకుపోయి 6 మిగులుతుంది. ఓకే, ఎక్స్ ప్లస్ 1/x is equal to 6. మనల్ని ఏం అడిగాడంటే ఎక్స్ ప్లస్ 1/x ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడిగాడు. మనము ఎక్స్ ప్లస్ 1/x is equal to k అయితే దీన్ని కే స్క్వేర్ మైనస్ 2 రాస్తాం. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 స్క్వేర్ మైనస్ 2 రాస్తాం. అంటే 34 is the answer. ఇది 34 is the answer. 2a plus 1/a is equal to 4. Then the value of a square plus 1/4a square. సో మనం ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటంటే 2a plus 1/a is equal to 4. కానీ మనకు అడిగింది ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ 1/4a స్క్వేర్. దేన్ని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ మినిమం వస్తుందంటే ఏ ప్లస్ ఇది ఏ స్క్వేర్ చేస్తే ఏ అవుతుంది. కానీ ఇక్కడ 1/4a స్క్వేర్ కాబట్టి 1/2aని స్క్వేర్ చేస్తే అప్పుడు మనకి ఈ రిజల్ట్ వస్తుంది. కానీ మనకి ఇచ్చింది ఏంటంటే 2a ప్లస్ 1/2. కానీ అది అడుగుతుంది ఏంటంటే ఏ ప్లస్ 1/2a ఉంటే మనం ఇచ్చేయచ్చు. కాబట్టి మనం ఏ ప్లస్ 1/2aలోకి దీన్ని మార్చాలి. ఎలా మార్చాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏ కావాలి, ఇక్కడ 2 కావాలి. సో మనము ఇది మొత్తాన్ని డివైడెడ్ బై 2 చేద్దాం. బోత్ సైడ్స్ రెండు వైపులు డివైడెడ్ బై చేసాము. 3 డివైడెడ్ బై 2 చేస్తే ఏదైనా సరే రెండు వైపులు చేస్తే మనకు వాల్యూ మారదు. ఓకే, ఇంటూ 1/2 ఇంటూ 1/2 బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేసి. సో 2తో డివైడ్ చేస్తే ఏమైందంటే ఇది మొత్తాన్ని 2తో డివైడ్ చేశాను. ఓకే, ఈ 2తో మొత్తాన్ని డివైడ్ చేస్తే ఏమైందంటే ఈ 2తో ఇటు సైడు 2తో డివైడ్ చేసాం, ఇటు సైడ్తో 2తో డివైడ్ చేసాం. ఫస్ట్ దీన్ని 2తో డివైడ్ చేస్తే ఏ మిగులుతుంది. ఓకే, దీన్ని డివైడ్ చేస్తే ఈ 2 వెళ్ళి కిందకి చేరుతుంది కాబట్టి 2a అవుతుంది. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇది 2. సో మనం అనుకున్న ఫార్మెట్లోకి వచ్చేసింది a ప్లస్ 1/2a. ఇప్పుడు మనము స్క్వేరింగ్ అని పోతే మన దగ్గర అయితే ఫార్ములా a ప్లస్ 1/8 ఉంది. బట్ a ప్లస్ 1/2aకి ఫార్ములా లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేద్దాం. సో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ 1/4a స్క్వేర్ 2a 2 ఇంటూ a ఇంటూ 1/a 1/2a 1/a కాదు 1/2a ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఇక్కడ 1 మిగిలింది కాబట్టి 1 అనేది -1 అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ a ప్లస్ 1/a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3, ఫైండ్ a ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 1/a ప్లస్ 1 హోల్ క్యూబ్. మనకేం చెప్తుందో మనకి ఇచ్చింది ఏంటంటే a ప్లస్ 1/a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు
3. మనకు అడుగుతుంది ఏంటంటే a+1 ప్లస్ 1/a+1 హోల్ క్యూబ్. సో ఈ a+1 ఉంది, ఇక్కడ a+1 ఉంది, కానీ మనకి ఇక్కడ a+1 ఉంది, కానీ ఇక్కడ a+1 లేదు. సో మనకి ఇక్కడ a+1 కావాలంటే ఇక్కడ +1 చేస్తే అటు ఇటు +1 చేశారు, ఏం చేయలేదు. అప్పుడు ఇదంతా x అనుకుంటే ఇదంతా x అనుకుంటే ఇది x+1/x ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు 3+1 అంటే ఇది టోటల్గా 4 అయిపోద్ది. కాబట్టి x+1/x = k అయినప్పుడు మనకి క్యూబ్ x³ + 1/x = k³ - 3k. సో దీని వాల్యూ ఏంటంటే k³ అంటే 4³ - 3k అంటే 3 × 4. 4³ అంటే 64, 3 4 అంటే 12. సో 12, that is equal to 52 is the answer. Okay. Next problem. If x² - 6x + 1 = 0, మనకి ఏమడుగుతున్నాడంటే x⁴ + 1/x⁴ బై x² + 1 అడుగుతాం. ఓకే. x⁴ + x⁴2 నాట్ స్క్వేర్ ఓకే ప్లస్ x² + 1 అడుగుతుంది. అసలు మన దగ్గర x⁴ ఇక్కడ x⁴ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. లేదు ఇక్కడ x + 1/x ఉన్న x² ఉంది, ఇక్కడ 1/x² ఉన్న చేయొచ్చు. బట్ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ x² - 6x + 1 = 0 కాబట్టి మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే దీని మొత్తాన్ని xతో డివైడ్ చేస్తే ఈ x²/x అంటే x, ఈ +1 దీన్ని ముందు రాస్తే ఇది 1/x, ఈ -6 x/x అంటే x కొట్టుకుపోయి -6 మిగులుతుంది, ఆ 6ని పంపిస్తే 6 అవుతుంది. సో x + 1/x = 6 వచ్చింది. నేనేం చేస్తానంటే దీని మొత్తాన్ని xతో డివైడ్ చేస్తాను. xతో ఎందుకు డివైడ్ చేస్తానంటే x⁴ ఉంది కాబట్టి xతో డివైడ్ చేస్తే ఇక్కడ ఒకటి తగ్గుతుంది, ఇక్కడ ఒకటి పెరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ x⁴ + 1/x² బై x² + 1 అని నేనేం చేస్తానంటే దీని మొత్తాన్ని xతో డివైడ్ చేస్తే ఇది x³ అవుతుంది. దీని కింద xతో డివైడ్ చేస్తాం కాబట్టి ఇది x³ అయింది. ఇది x + 1/x అవుతుంది. x² x పోద్ది, ఇది 1/x అవుతుంది. ఓవరాల్గా మనకు దీని ప్లేస్లో ఇది వస్తుంది. సో x + 1/x 6 అన్నప్పుడు సో ఈ వాల్యూ మొత్తం ఇది మొత్తం 6. ఓకే. x³ + 1/x కావాలంటే మనకి k³ - 3k అంటే 6³ అంటే 216 - 3k అంటే 6 3 18. సో ఓవరాల్గా 198 వచ్చింది. సో 6 దీంట్లో 3 6 18, 3 6 18. సో 33 వచ్చింది. 33 is the answer. Okay. Next problem. Plus x⁴ - 4 = 194. Then the value of x - 2 whole square. Easy problem. కన్ఫ్యూజ్ ఏం పడద్దు. ఫస్ట్ ఏంటంటే మనకేం తెలుసు అంటే ఫస్ట్ ఈ 1/a ఉందనుకోండి, a⁴ - 1 అని రాస్తాను. 1/a² ఉంటే a⁴ - 2, అలాగే 1/a³ a⁴ - 3, 1/a⁴ a⁴ - 4 ఇవి మనకు తెలుసు. సో వాడు ఏదో కన్ఫ్యూజ్గా x⁴ - 4 అంటే ఏదో కాదు, వాడు ఇచ్చింది ఏంటంటే x⁴ + 1/x⁴ = 194. మనల్ని కనుక్కోమంది x - 2 హోల్ స్క్వేర్, అది పక్కన ఉంచుదాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఎక్స్లోకి తీసుకురావాలంటే ఫస్ట్ కిందకి తీసుకురావాలంటే దాన్ని x + 1/xలోకి ఈ +2 చేసామనుకోండి, ఇది +2 చేసాం. ఎందుకు +2 చేశానంటే మనకి ఇది x² హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని x² హోల్ స్క్వేర్ a² + b² లేదు ఇక్కడ హోల్ స్క్వేర్ అనే బదులు
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/x స్క్వేర్ రాస్తే ఈ రెండు కొట్టుకుపోయి ఇది 196 ఉందనుకోండి. దీన్ని ఎవరు రాయొచ్చు అంటే 196 14 స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఫైనల్గా ఏం చెప్తామంటే మనము ఇదంతా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రేఖం ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14 స్క్వేర్. సో దీన్ని తీసుకురావడానికి నేను ఏం చేశానంటే +2 యాడ్ చేశాను. ఇప్పుడు దీని ప్లేస్లో నేను ఏం రాయొచ్చు అంటే దీని బదులు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 14 రాయొచ్చు. అలాగే ఇప్పుడు దీన్ని మళ్ళీ 2తో చేసామనుకోండి ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఇక్కడ +2 వస్తుంది కాబట్టి ఇక్కడ +2 వస్తుంది అంటే 16 √16 అంటే 4. సో ఓవరాల్గా నాకేం వచ్చిందంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందంటే x⁴ నుంచి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 వరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 కదా, దీన్ని నేను ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4x రాస్తాను. ఎందుకంటే ఎల్సిఎం తీసి ఎక్స్తో అన్ని చోట్ల ఎక్స్తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ అయిపోయింది, ఇది 1/x అయిపోయింది, ఇది ఎక్స్తో బోత్ సైడ్స్ ఎక్స్తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు దీని నుంచి నాకేమొచ్చిందంటే ఆ -4x ఇటు తీసుకొచ్చా. బట్ మనకి ఇక్కడ కానీ 4 ఉందనుకోండి, ఓకే, ఈ +1 అటు వెళ్ళిపోతే -1 అయింది. మనకి దీని ద్వారా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ నువ్వు కన్ఫ్యూజ్ లేకుండా అవుతుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉంది, ఓకే, ఎక్స్ స్క్వేర్ ఆ +4x ఇటు వస్తే -4x అయింది, ఓకే, ఈజ్ ఈక్వల్ టు +1 కాబట్టి -1 అయింది. ఇప్పుడు నేనేమంటానంటే x - 2 హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ -4x + 4, ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే +4 -2ab అంటే -2 × 2 × x -4x, బట్ +4 ఇక్కడ కావాలి. సో నేనేం చెప్తానంటే ఇక్కడ +4 చేస్తాను, ఇక్కడ +4 చేస్తాను. అప్పుడు ఏమైందంటే ఇదంతా మనకు కావాల్సిన x - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 + 4 × +3. సో ఓవరాల్గా x - 2 హోల్ స్క్వేర్ బదులు +3 వచ్చింది. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడతో ఆపుతాం. ఎందుకంటే ఈ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీకు a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలతో పాటు x + 1/x ఇచ్చినప్పుడు x + 1/x ఇచ్చినప్పుడు x² + 1/x² x³ + 1/x³ ఎలా తీసుకురావాలి, తర్వాత x + 1/x ఇచ్చినప్పుడు x - 1/x ఎలా తీసుకురావాలి, అలాగే x⁴ x⁵ ఎలా తీసుకురావాలి అన్నీ చెప్పాను. ఒకసారి మళ్ళీ ఫార్ములా చూసుకోండి. ఈరోజు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే రేషనలైజేషన్ కూడా చెప్పాను. సో మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు రాయగలిగేటట్టు మీరు ఉపయోగపడుతుంది. సో నేను ఫైనల్గా ఏంటంటే ఈ నెక్స్ట్ క్లాస్లో మనము రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇదే మోడల్స్లో కంటిన్యూ చేసుకొని తర్వాత క్యూబ్ రిలేటెడ్ ఫార్ములాస్తో క్యూబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనము చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.